విశ్వాసిస్తూ దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. బలమైన శక్తి నేను చూడగలుగుతున్నాను. పరిశుద్ధ భావన మధ్యలో స్వేచ్ఛగలుగుతున్నాడు. ఈ వాక్యమే చాలు, లేదు నాకిలలో ఆ ప్రాణ ప్రియుడా నన్నేను దైవమా ఆపాదమస్తకం నీకేగ అంకితము నా ప్రాణ ప్రియుడా నన్నేను దైవమా ఆపాదమస్తకం నీకేగ అంకితం. విశ్వాసయు నీవేనయ్యా నీవు లేని ప్రాణం పేరుండలేదయ్యా నా ప్రాణం నా ధ్యానం నీ కొరకే నేనిలో జీవితుడు నీకు గాన స్తుతి మాలికా నీ కొరకే ఘన వేదిక సందేశంగా నీ ప్రేమ నాపై చల్లారిపో మరణానికైనా వెలుతురుగలేదు మళ్ళేను నిన్ను చూడక మహాదేవుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే మన దేవుడు పక్షిగా ఉన్నాడు. ఘన కార్యములు జరిగించబోతున్నాడు. ఘన కార్యములు కూడుకొని నీవు విజయము నొందుదువు గాక. ఈ రోజు దేవుడు మనం జరిగిస్తున్న వాగ్దానం చేయబోతున్నాడు. ఘన కార్యములు కూడుకొని నీవు విజయము పొందుదువు గాక. మహాధరుడు స్తోత్రాలు. ఘనమైన రాజా సర్వశక్తిమంతుడా నీ ప్రేమ మాపై చల్లనిపోయేసైనా సజీవమైన ప్రేమది. నీ ప్రేమలో కక్షలు లేవు, ప్రేమతాలు లేవు, తిరుగుబాటు స్థలం లేదు, అపకారం మనసులో వచ్చిన తత్వం లేదు. అని ప్రేమాన్నిటిని నామంతో తాలుకుంటూ సహిస్తూ ఓరుస్తూ నా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాయని స్తోత్రాలు. ఇదేనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. రానున్న దినాల్లో జరగబోయే సంగతులను వివరించని వాక్య పత్రంగా వివరిస్తూ కొన్ని సంఘములో జరుగుతవే